శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం. వృషభంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది. తృతీయ స్థానంలో కుజుడు విక్రమ స్థానంలో బాగున్నాడు. పంచమంలో కేతువు, అలాగే సప్తములో రవి ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టమంలో శుక్రుడు రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. అలాగే మనకు ఇక్కడ రాశ్యాధిపతి అష్టమ స్థానం ఉండడం కాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే గురువు శుక్రుడు ఇద్దరు పరివర్తనా యోగంలో కూడా ఉన్నారు. అంటే శుక్రుడు అక్కడ ఉన్నాడు అంటే పరివర్తనా యోగం, అంటే గురుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో గురుడు. ఈ పరివర్తనా యోగం కూడా వృషభ రాశి వారికి అనుకూలంగానే కనబడుతుంది. అలాగే రాజ్యంలో శనీశ్వరుడు శశమహాపురుష యోగంలో ఉన్నాడు. అలాగే లాభంలో రాహు ఉన్నాడు. ఏదైనప్పటికీ డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కొత్త ప్రయత్నాలు ఏమైనా చేసిన ఉద్యోగరీత్యా డెఫినెట్గా అందులో ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఈ గురువు ప్లస్ శుక్రుడు ఇద్దరు పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అదొక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సంతానం కలిగిన ఈ సమయంలో అంటే ఈ ముహూర్తం ఈ సమయంలో ఈ రెండు పరివర్తన యోగం ఉన్నప్పుడు కానీ ఒకవేళ పిల్లలు ఎవరు పుట్టినా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచి యోగం అన్నమాట కూడా. ఓకే, అందులోని శశమహాపురుష యోగం కూడా ఉంది కాబట్టి ఇది రైట్ టైం ఫర్ మంచి జాతకం అవుతుంది అని చెప్పడానికి అవకాశం అనమాట. అదే వృషభ లగ్నంలో కానీ జన్మించి ఉంటే ఎవరైనా. సో అలా ఉన్నప్పుడు ఆర్థికంగా చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఓ 20-25% హైక్స్లో వస్తాయి. తర్వాత లేదంటే మీరు చేసే ఉద్యోగంలో కొంత ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, హైక్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వ్యాపారంలో ఒక 20-25% ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐరన్, స్టీలు, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, వీటికి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఒక సక్సెస్ బాగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు, వివాహం కార్యక్రమాల్లో పాల్గొంటారు, భూమి పూజ, శంకుస్థాపన, అదేవిధంగా గృహప్రవేశాలు, ఇలాంటివన్నీ ఇల్లు కొండాలు, ఇలాంటివన్నీ కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంత అంటే ఇప్పుడు ఈ సమయం విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళే వ్యక్తులకి ఇప్పుడు యూనివర్సిటీస్ అయితే ఓపెన్ చేసి ఉండవు. అయినప్పటికీ కూడా దాన్ని చేసే ప్రయత్నాలు మాత్రం మనం చేసుకుని వెళ్తే ఈ సమయం చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం బాగానే ఉంది. అలాగే విదేశాలలో విద్యార్థులకి కొంత 1-2 ఛాన్సెస్ ఉద్యోగరీత్యా వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మీరు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ పంచమ భావం కానీ సప్తమం కానీ ఎటువంటి దోషాలు లేదు. అష్టమంలో ఉన్న శుక్ర పరివర్తన యోగం ఉన్నాడు, అది కూడా దోషం లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో పెద్ద చెప్పుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి డైనమిక్ స్టెప్ వేసి ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా ఇండివిజువల్గా డెవలప్మెంట్స్ కోసం కానీ ఏదైనా లైఫ్ సెటిల్మెంట్ సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ కానీ చేయడం ప్రయత్నం చేస్తే సక్సెస్ అది కనబడుతుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ దుర్గా అమ్మవారు కానీ చండీ అమ్మవారు కానీ మంత్రాన్ని అష్టోత్తరం చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కుంకుమార్చన చేసుకుంటూ వెళ్ళండి. దీనివల్ల మీకున్న ఐశ్వర్యం డెవలప్మెంట్ అవ్వడమే కాకుండా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ అంతా సక్సెస్ఫుల్ అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.